నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను టీడీపీ పార్టీ అనుసరిస్తుందని మన్నవ రవిచంద్ర పేర్కొన్నారు. మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత శ్రీ జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మొట్టమొదట బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల హక్కులు వారికి రావాలి, వారు సమాజంలో ఇతర వర్గాలతో పాటు వారు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే మహద్ ఆశయంతో పూలే గారు ప్రారంభించిన ఇదిని మన దివంగత మహానేత యుగ పురుషుడు ప్రపంచానికి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు చెప్పకుండానే జ్యోతిరావు గారు పూలే గారి ఆశయాలని సామాజిక న్యాయం ద్వారా నిరూపించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి దక్కింది. వారి ఆశయాలను తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తూనే ఉంది. మేము వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకై అదే రకంగా మా దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకై కృషి చేస్తున్న నేటి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.